కూరగాయల రేట్లు ఎట్లున్నాయమ్మా? కాకరకాయ 60, బీర్నీస్ 60, చిక్కుడుకాయ 60, గోకరకాయ 60, టమాటా 40, ఆలుగడ్డ 40, కీర 40. ఇంకేం చెప్పాలి? కొంటున్నా మన పబ్లిక్ ఇంత రేటు అట్టనే కొంటారు. అర్ధ కిలో తింటాడు, పావు కిలో తింటాడు, పావు కిలో తింటాడు, కిలో తింటాడు. వాళ్ళు ఏం చేస్తారు? పిరములో మనం తక్కువ తింటారు. ఎట్లా వాళ్ళు ఏం చేస్తారు? గిరాక్ అవుతుందా మళ్ళీ? గిరాకీ లేదు మన చచ్చిపోతున్నాయి. ఒకనాడు బట్టి 2 నిండా బట్టి 40 కిలోలు ఇంకా అక్కడనే పాడబడ్డది. పోతలేదు. సొరకాయలు నిన్న బట్టి అవి పోతలేదు. అన్ని పిరమే ఉన్నాయి బిడ్డ. ఏం పిరం లేదు అన్నది లేదు. అన్ని పిరమే ఉన్నాయి. టమాటో ఒకటే 40 రూపాయలు ఉన్నది. ఇట్లా ఎందుకు ఇట్లా పిరమిడ్ ఎందుకు అవుతున్నట్టు? పంటలు లేక అంటున్నారు. మనం ఏమనాలి? పంట పండలేదు, మేమేం చేయాలి అంటారు. దానికి ఏం చేస్తాం చెప్పు. అక్కడ పోరా. ఎంత అవుతుంది రోజు రోజు గిరాక్? ఎంత అవుతుంది? తక్కువ బిడ్డ. ఇప్పుడు 40 కిలోల కాయలకే నువ్వు లెక్క చేయరాదు. 80 రూపాయలు ధర. నిన్న నుంచి అమ్మిన ఎట్లా అమ్మాలి? 40 రూపాయలు. వాళ్ళు 80 రూపాయలు మనం తెస్తే 100 రూపాయలకి. ఆ కిలో వేసుకునేవాడు దరిద్రుడు. ఒక్క కిలో కూడా వేసుకుంటున్నాడు. ఆ ఒక్కొక్క కట్ట పోతుంది. అంత తక్కువ ఏమమ్ముతాం బిడ్డ? పచ్చిమిర్చి ఉన్నాయి 50 రూపాయలు కాంట ధర పోతుంది. 60 రూపాయలు అమ్ముతున్నాడు. అన్ని ₹1 మీద చూసేస్తున్నాం. అంతకు ఎక్కువ అయితే పోదు. ఇక మనం ఒక్కలే ఉన్నాం. మార్కెట్ కూడా మస్తు మంది ఉండరు. గిరాకీ రావాలని చూసుకుంటుంటే అక్కడ పోతుంది. గిరాకీ పోగొట్టు కూడా అర్ధ కిలో, పావు కిలో, కిలో వేస్తున్నాం. కానీ కిలోలు 5 కిలోలు వచ్చినోడు దరిద్రుడు. వస్తేనే లేడు. లాభం వస్తుందా మళ్ళీ? లాభం బిడ్డ. ఇక నువ్వు చూడరాదు. ఇప్పుడు 2 రోజులు బట్టి అమ్ముతున్న దాన్ని అంటే వాళ్ళు ఏం లాభం వస్తుంది చెప్పు నువ్వు. 2 రోజులకు 100 రూపాయలు 200 దొరకాలా? అది ఇంకా ఇలా పోనేది. మళ్ళీ రేపు పోవాలని ఏం చేయాలి? అట్లా మా పరిస్థితి ఇప్పుడు మంచిగా లేదు. ఎట్లా కొత్త ప్రభుత్వం వచ్చింది? కొత్త ప్రభుత్వానికి వాడు ఏం చేస్తుండు మనకు ఇప్పుడు? ఇంకా ఏమండి ఆయన వచ్చిండు కానీ ఏమన్నా చూపిస్తుండ? ఏం చూపిస్తాడు? వాడు 100 రోజులు అన్నాడు. 50 రోజులు అయింది. ఇంకా 50 రోజులు కావాలి. ఫ్రీ బస్సు. మేము బస్సులో అయితే ఇంతవరకు ఎక్కలేము. కొట్టుకోలేము. వాళ్ళకి కొత్తి చచ్చిపోతాం. మరి ఎందుకు పోవాలి? అంత తప్పు. పోవాలంటే శాత కాదు. శాతం పని కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఎక్కుతారు. మనం ఎక్కలేము. ఇంతవరకు అయితే మేము ఎక్కలే. ఎట్లా అమ్ముతారు అల్లం వెల్లిగడ్డ? 420 రూపాయలు కేజీ ప్రజెంట్. అక్కడ నుంచి రావట్లేదు. మహారాష్ట్ర సరుకు మన దాంట్లో రాదు. మహారాష్ట్ర నుంచి రావాలి, అది రావట్లేదు. దానివల్ల రేటు పెరిగిపోయింది బాగా. అంటే తప్పదు కదా. ఎక్కువ కొనాల్సిన తక్కువ కొంటారు, తగ్గించుకుంటారు అంతే. లాభం ఇప్పుడు ఉండదు. ఎందుకంటే రేట్ ఏవి ఉన్నప్పుడు వెళ్ళిపోతుంది. పచ్చి సరుకు తరుగు వస్తుంది, లాభం లేదు. ఇంతకుముందు మామూలుగా ఉంటుండే. ఇంకొక 15 రోజులు అయితే దిగిపోతుంది. యథావిధిగా మామూలు స్టేజ్కి వస్తుంది. అక్కడ మార్కెట్ నుంచి రావట్లేదు, సరుకు రావట్లేదు. లేదు, స్టాక్ తక్కువ ముందుకే ఎలా తగ్గిపోతుంది. ఎండు అనేది లేనే లేదు. మొత్తం పచ్చి సరుకే. ఇది 420, ఇది 400. అల్లం 420, అల్లం 120 రూపాయలు. అది ఒక రీజనబుల్ గానే ఉంది. ఎల్లిగడ్డ మాత్రం ఒకటే ఎక్కువ రేటు. ఒక 10 రోజుల తర్వాత తగ్గిపోతుంది. ఒక 15 రోజుల లోపల క్లియర్ అయిపోతుంది. యథావిధిగా మామూలు స్టాక్. రోజుకు రేటు బాగానే ఉంది కాబట్టి ఎక్కువ అనిపిస్తుంది, కానీ మార్జిన్ లేదు. సరుకు తక్కువ అవుతుంది. మెయిన్ అక్కడే. ఇంతకు 100 కిలోలు అమ్మేది ఇప్పుడు 50 కిలోలు వెళ్తుంది. రేట్ ఎక్కువ అనిపిస్తుంది. కొనే వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది, మనకు కూడా కొంచెం ఇబ్బంది ఉంది ఈ రేట్లో. ఎవరు కొనట్లేదు. పిల్లలు అయితే దొడ్డు బియ్యం తినరు. చదువుకున్న పిల్లలు తినరు కదా. మేమైతే తింటాం. దొడ్డు బియ్యం, కంట్రోల్ బియ్యం అయితే మేము తింటాం. పిల్లలు తినరు. ఆ బియ్యం కొందామంటే 40 రూపాయల కిలో ఉండే, 50 రూపాయల కిలో ఉండే. ఇప్పుడు 70 రూపాయల కిలో అయినాయి. మళ్ళీ మేము ఎట్లా కొనుక్కొని తినాలి వీటిని? కందిపప్పును 100 రూపాయల కిలో ఉండే 200 కిలో అయింది. దాన్ని ఎట్లా కొనుక్కొని తినాలి మేము? మాది కూడా కష్టమని మేము కూడా చెప్పుకోవాలి కదా. మరి గ్యాస్ 1000 రూపాయలు ఉన్నది, 1100 ఉన్నది. మరి అవన్నీ మేము ఎట్లా కొనుక్కొని తింటాము? మీరు ఒక్కో రోజు కూరగాయలకు కూడా మాకు కూడా నష్టమే. అలా తెచ్చేటోళ్ళకు కొంచెం ఎక్కువ వండినాయి అనుకో, వాళ్ళకు ఆసాంలకు నష్టం. మాలు ఎక్కువ వచ్చిందంటే నష్టం వాళ్ళకు. వాళ్ళకు కూడా రేట్లు రావు, మాకు కూడా గిరాకీ కాదు. మేము ఇప్పుడు 40 రూపాయలు గోకరకాయ కొనుక్కొచ్చినాం. 40 కొనుక్కొచ్చినాం. 40 అంటే మేము ఎవరు కొంటలేరు, దాన్ని కొంటలేరు. అదే రేటు తక్కువ ఉంటే, రేటు షార్టేజ్ ఉంటే అది 40 తెస్తే 50 అన్నా కొంటారు. ఇప్పుడు 40 తెచ్చినాము, 30 అంటే కొంటారు దాన్ని. రోజు 1000 రూపాయలు మేము వేసుకుంటున్నాం. మేము దుకాణం ఒక ఇంట్లో కూర్చుంటేనేమో వెళ్ళదాయే, ఇల్లు కిరాయి కట్టుకోవాలి, పిల్లలు చదివించుకోవాలి. ఇంట్లో కూర్చుంటే వెళ్ళదాయే, మా ఇంటికి వస్తే రోజు 1000 రూపాయలు మేము వాటి. మరి మేము ఎట్లా చేయాలి చెప్పు? ఈయనకి ఓటేస్తే వాడు అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఇది తక్కువ చేస్తాడు, అది తక్కువ చేస్తాడు అంటే వాడిని గెలిపిస్తే వాడు అట్లా చేయవాటి, వీడిని గెలిపిస్తే వీడు అట్లా చేయవాటి. మేము ఏ బస్సు ఎక్కలేము. మాకు ఇదే పది. మాకు ఇంతవరకు మేము బస్సు ఎక్కిన జన్మని
బస్సులో మేము ఇంకా కాలు కూడా పెట్టలేదు. మేము ఇంటికి ఒకడం మార్కెట్కి వచ్చాడు, ఇంటికి ఒకడం మార్కెట్కి వచ్చాడు, మాకు ఇదే పని, వేరే పని మాకు ఏం లేదు. మేము తిరుగుడు లేదు మాకు. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ సిలిండర్ కూడా 500కే ఇస్తారని మన మరి ప్రజాపాలన అన్నది మళ్ళీ నిన్ననే కొన్నా 920 రూపాయలు కొన్నది, ఇంకా దగ్గర తగ్గలేదు. మళ్ళా అది ఎట్లా తగ్గలేదు చెప్పు. మళ్ళీ 2500 పైసలు ఇస్తామన్నారు, మళ్ళీ అవి కూడా లేవు. రేషన్ కార్డులు ఇస్తామన్నారు, అవి కూడా లేవు. కాంగ్రెస్ వస్తే అవన్నీ వస్తాయంటే మేము కూడా ఆశపడి ఓటేసినాము, ఏది లేదు. ఆడున్నాడు అట్లనే ఉన్నాడు, ఈరోజు వచ్చి అట్లనే ఉన్నాడు. మాకు ఎప్పటికీ మా కష్టం మాకు తప్పలేదు. అది మా కష్టం మాకే ఉంది. అది పొద్దుగా 4 గంటలకు వచ్చినా నేను వంట చేయకూడదు, అన్నం తిన కూడా కూర్చుంటే కూడా మాలో అయిపోలేదు. మరి మేము ఎవరు చెప్పుకోవాలి, మేము ఎవరు చెప్పుకోవాలి? అంటే మీరు అంటూరు ఏంటంటే ఇప్పుడు కూరగాయలు తక్కువ కాగానే వస్తారు ఇట్లా అడగని, కానీ బియ్యం అని నిత్యావసర అవన్నీ ఎక్కువ అయినప్పుడు అవి ఎందుకు అడగరని నేను అట్లా అంటున్నా. 200 కిలో బియ్యం, కందిపప్పు 200 కిలో. మరి మాకు కూడా కష్టమే అనిపిస్తుందా కొనుక్కొని తిన్నీకే? పిల్లలు ఎక్కడ దిగి కూరగాయలు అమ్మి పిల్లలు ఎక్కడ చదివియాలి? కష్టం మేము ఏం తినాలి? ఇల్లు కిరాలు ఏం కట్టుకోవాలి? నెలకు 2500కు ఫ్యామిలీకి 2500 వేస్తున్నాడు. ఆ ఓటు వేసినాం మేము. ఆయన వేయలేడు కాబట్టి ఆయన వేయడేమో, ఈయన పైసలు వేసాడేమో అని అట్లా ఆశతో మేము వేసినాం. మేమైతే బస్సులు ఎక్కము, ఇసు ఎక్కము. మేము ఇంటికి మాకు ఇదే దండం, మేము బస్సు ఎట్లా ఎక్కుతాం? ఇంకా ఎక్కటోళ్ళకు మంచిగా ఉండొచ్చు కానీ మాకైతే ఏం బాగాలేదు. సో అమ్మ చెప్తున్న పరిస్థితి ఏంటంటే కూరగాయలు హైక్ కాగానే ఇట్లా వచ్చి మీరు అడుగుతారు. సో ఇది ఏవైతే రైస్ కానీ వేరే పప్పులు కానీ అలాంటివి అయినప్పుడు ఎందుకు అరగట్లేదు? అండ్ ఇప్పటివరకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఫ్రీ బస్ స్కీమ్ పెట్టుతుంది అన్ని ఓకే ఫైన్, కానీ ఇప్పటివరకు నేను బస్ ఎక్కలే, ఏం ఎక్కలే. అండ్ ఈ రైస్ బ్యాగ్స్ అవి అన్ని అలాంటివి దానిపైన కూడా దృష్టి పెట్టానని చెప్పేసి అమ్మ మాట్లాడుతున్న పరిస్థితి.